హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా బెడ్‌రూమ్ చూపిస్తాను. వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఏంటంటే మేము బెడ్‌రూమ్‌లో నెట్ యూజ్ చేస్తాం. దోమతెర అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే దోమలు కుట్టకుండా ఉండడం కోసం. ఇదొచ్చేసి మా బెడ్‌రూమ్. డ్రెసింగ్ టేబుల్, అటాచ్డ్ బాత్రూమ్ అది. బెడ్‌రూమ్ నుంచి వ్యూ హాల్‌కి. హాల్ కనపడుతుంది చూడండి బెడ్‌రూమ్ నుంచి. అయితే మేము దోమతెర అనేది డైలీ యూజ్ చేస్తాం. దోమలున్నా లేకపోయినా. ఎందుకంటే దోమతెర కట్టుకుంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఒకసారి బెడ్ షీట్ ఏసేద్దాం ప్రశాంతంగా. ఫస్ట్ బెడ్ షీట్ ఏసి ఆ తర్వాత దోమతెర కడదాం. ఇప్పుడు మెయిన్ రీజన్ దేనికంటే ఇప్పుడు రెయినీ సీజన్ గాబట్టి దోమల కాలం. సో, మనకి డెంగ్యూ, మలేరియా ఫీవర్స్, టైఫాయిడ్ ఫీవర్స్ అటాక్ అయితాయి గాబట్టి దోమల వల్ల. మెయిన్‌లీ వచ్చేసి డెంగ్యూ, మలేరియా దోమల వల్ల వచ్చే మనకి ఫీవర్స్. అందువల్ల మనం అవి కంట్రోల్ జేయాలంటే ఫస్ట్ దోమతెర నెట్ అనేది యూజ్ జేసుకోవాలి. ఇప్పుడు మేము ఆర్డినరీ దోమతెర అనేది యూజ్ చేస్తున్నాం. మనకిప్పుడు ఆన్‌లైన్‌లో మార్కెట్‌లో చాలా అవైలబుల్ ఉన్నాయి. నెట్స్ జిప్ టైప్‌లో ఉన్నాయి. అది మనం బెడ్‌కి సెట్ చేసి జిప్స్ ఏసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మాన్యువల్‌గా మనం థ్రెడ్ యూజ్ చేసి ఒక దోమతెరకి 4 వైపులా 4 కార్నర్స్‌లో థ్రెడ్ యూజ్ చేసి కడతాను నేనైతే. ఇంకోటేంటే ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి దోమల నుంచి మనకు ప్రొటెక్ట్ అవ్వాలి కాబట్టి, ఈ ప్లాస్టిక్‌కి సంబంధించిన పూల కుండీల్లో ఉన్నటువంటి వాటరు, తర్వాత టబ్స్ వేస్ట్‌గా ఉన్నటువంటి టబ్స్ ఉంటాయి గదా! దాంట్లో వాటర్ స్టోరేజ్ ఇలాంటివి ఉండకుండా మనం మెయింటైన్ జేయాలి. ఎందుకంటే వాటర్ స్టోరేజ్ అనేది ఉండడం వల్ల దోమలు తయారైతాయి. దానివల్ల మనకి ఆ దోమలు మనకు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇంట్లో ప్లాస్టిక్ టబ్స్ గానీ, పూల కుండీల్లో గానీ, వాటర్ స్టోరేజ్ ఉన్న లేకపోతే సంప్స్ దగ్గర గానీ, తర్వాత బాత్రూమ్స్‌లో ఇంకా తర్వాతొచ్చేసి మనం వాష్ బేసిన్స్, తర్వాత మనం బయట కడుక్కోవడానికి కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి యూజ్ చేసేది ఉంటుంది గదా! బయట ఏరియాలో వాష్ ఏరియా ఉంటుంది గదా! అది నీట్‌గుంచుకోండి. వాటర్ అనేది స్టోరేజ్ గాకుండా అంటే నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మెయిన్‌గా పూల కుండీలు, ప్లాస్టిక్ వస్తువుల్లో నీళ్ళనేది నిల్వ ఉండకుండా మనం చూసుకోవడం చాలా మంచిది. రెయినీ సీజన్ గాబట్టి దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. జ్వరాలనేవి తొందరగా అటాక్ అవుతాయి. సో, మామూలు ఆర్డినరీ దోమతెర తీశాను. దీనికి 4 కార్నర్స్ ఉంటాయి. 4 కార్నర్స్‌లో గూడా మనం థ్రెడ్ యూజ్ చేసి 4 వైపులా 4 మూలలు ఆ థ్రెడ్‌ని కడితే ఆ దోమతెర మిడిల్‌లోకొచ్చేస్తుంది. బెడ్ మిడిల్‌లోకి. ఆ మిగిలిన దోమతెరను మనం ఫోల్డ్ చేసి లోపలికి పెట్టుకోవడమే. ఇది నేను డైలీ రొటీన్ పద్ధతి. ఒక 10 నిమిషాలు కేటాయించి పడుకునే ముందైతే 9:30, 10:00 ఖచ్చితంగా కడతాను. కట్టిన తర్వాతనే లోపలికి ఎంట్రీ. ఎందుకంటే ఒకసారి కట్టి లోపలికెళ్ళి మళ్ళా బయటకొస్తే ఏందంటే దోమలు ఆ గ్యాప్‌లోంచి లోపలికెళ్ళి మనల్ని కుడతాయి కాబట్టి, అది ఇంకా చాలా ఇబ్బంది కాబట్టి, వన్స్ ఇక పడుకోవడానికెళ్ళినామంటే లోపల మొత్తం క్లోజ్ చేయడమే నెట్టు. మళ్ళీ బయటకొచ్చేదుండదు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయటికి రిలీజ్. ఆల్రెడీ ఒక థ్రెడ్ కట్టాను. సెకండ్ థ్రెడ్ అటు కార్నర్‌లో కడుతున్నాను. ఇది మేము డైలీ యూజ్ చేస్తాం. దోమలున్నా లేకపోయినా అలవాటయింది. ఎందుకంటే అది కట్టిన తర్వాతనే హాయిగా నిద్ర అనేది ప్రశాంతంగా పడుతుంది. ఎందుకంటే అది మాకు బాగా అలవాటయింది కాబట్టి. ఇక మనం దుప్పట్లు కప్పుకోవడం అలాంటివి కూడా ఏముండవు. ఎందుకంటే దోమలుండవు కాబట్టి, కుట్టవు కాబట్టి, ఈ బెడ్ షీట్స్ ఇవి యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నెట్టేసుకొని హాయిగా ప్రశాంతంగా పడుకోవచ్చు. అది మ్యాటరు. మీరు గూడా దోమతెరలు యూజ్ చేయండి. సరే మిగిలిన టైంలో మిగతా సీజన్స్‌లో అంటే నో ప్రాబ్లమ్. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. అది 2 కార్నర్స్ ఆల్రెడీ నేను కట్టాను. అయితే యాక్చువల్‌గా ఆహ్, హ్మ్, మనం మేకులు కొట్టి 4 కార్నర్స్‌కి అలా సెట్ చేయొచ్చు. బట్ ఏందంటే న్యూ హౌస్ వాల్ కేర్ అదంతా పెయింటింగ్ ఉంది కాబట్టి మేకులు కొట్టడానికి దేర్ ఈస్ నో ఛాన్స్. ఛాన్స్ అనేది లేదు. అంత డ్యామేజ్ అవుతుంది. సో, అందుకే స్టీల్ రాడ్స్ ఉన్నాయి కదా! కర్టెన్స్‌కి. ఆ స్టీల్ రాడ్స్‌కే నేను అటాచ్ చేసి యూజ్ చేస్తున్నా. ఇటు కార్నర్‌కొచ్చేసి డోర్ ఉంది. డోర్‌కి మూలకి యాంగ్లర్ ఉంది. దానికి ఈ కార్నర్‌కి ఇది కట్టేస్తున్నా. అటు డ్రెసింగ్ టేబుల్ ఉంది. మనకి స్ట్రెయిట్‌గా కనిపించే స్టీల్ రాడ్స్‌కి అటు కార్నర్‌లో ఒకటి, ఇటు కార్నర్‌లో ఒకటి. మొత్తం 4 కవర్ అయిపోయినాయన్నమాట. వితౌట్ నెయిల్ యూజ్ చేయకుండా. ఓకేనా? ఇది మాది డైలీ రొటీన్ అన్నమాట. ఇక్కడ కార్నర్ నుంచి పరుపు కిందకి మనం ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు నెట్. అటు సైడ్ కార్నర్ కూడా సేమ్ అంతే.
మొత్తం కంప్లీట్ అయినాక 4 కార్నర్స్‌లో మిడిల్‌లో ఉందో లేదో చూసుకొని థ్రెడ్‌ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మిడిల్‌లో వచ్చేటట్టు మనం సెట్ చేసుకోవచ్చు. ఇటువైపు కార్నర్స్ కూడా యూజ్ చేశాను. ఇది గూడా. ఇటు లాస్ట్ కార్నరు. ఇదే అన్నమాట ఎంట్రీ అన్నమాట. ఎంట్రీ, ఎగ్జిట్ ఇదే. 4 వైపులు తీస్తే దోమలు లోపలికి ఎళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, నేను ఆల్రెడీ ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను రెడీగా. ఇక మనం ఫ్రెష్‌గా స్నానం చేసిన తర్వాత ఇంక పడుకోవాలనే టైంలో ఇటు నుంచి ఎంట్రీ అన్నమాట. లోపలికెళ్ళి మళ్ళీ క్లోజ్ చేసి పడుకోవడమే. ఇంగంతే. ఇంక తీసేది లేదు. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడే మనం మళ్ళా దోమతెరనేది తీయడానికి అవకాశం ఉంటుంది. మధ్యలో తీసుకోవచ్చు. బట్ ఏందంటే దోమలు లోపలికెళ్తాయి కాబట్టి కుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఒక్కసారే అన్నమాట ఎంట్రీ. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎగ్జిట్. లోపలికైతే ఎళ్తున్నా. ఇది మేము డైలీ రొటీన్‌గా చేసేటటువంటి గుడ్ నైట్. ప్రశాంతమైన నిద్ర. శుభరాత్రి అన్నమాట. అది మ్యాటర్. అట్లా లోపలికెళ్ళి మనం లోపల నుంచి చేయి పెట్టి ఔట్ సైడ్‌కి ఫోల్డ్ చేసి నెట్‌నైతే పరుపు కిందకి అనుకుంటే సరిపోతుంది. ఇంగంతే. ఒక్క దోమ గూడా ఎంట్రీ ఇవ్వడానికి దేర్ ఈస్ నో ఛాన్స్. ఎలాంటి అవకాశం గూడా లేదు దోమ నెట్ లోపలికి రావడానికి. ఇది కంపల్సరీ అన్నమాట. అది. పడుకుంటున్నా హాయిగా ప్రశాంతంగా. ఒక్క దోమ రాదు. హాయిగా నిద్ర పడుతుంది. వితౌట్ బెడ్‌షీట్ గూడా అవసరం లేదు మనకి. హాయిగా పడుకోవచ్చు. ఇది మేము డైలీ రొటీన్‌గా యూజ్ చేసేటటువంటి గుడ్ నైట్ మ్యాటర్. మీరు గూడా ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి కంపల్సరీ మిగతా సీజన్ టైమ్‌లో ఓకే. రెయినీ సీజన్‌లో కంపల్సరీ యూజ్ చేయండి. పూల కుండీలో వాటర్ స్టోరేజ్ లేకుండా చేసుకోండి. ప్లాస్టిక్ టబ్స్ గాని ఏమన్నా ఉంటే అవి మొత్తం క్లీన్ చేసుకొని ఔట్ సైడు పడేసేయండి. ఆ ప్లాస్టిక్ సామాన్లు ఏమన్నా ఉంటే. కుండీల్లో మాత్రం వాటర్ ఎక్కువ పోయకుండా కొద్ది వాటరే నిల్వ ఉండేటట్టు చూసుకోండి. అంటే ఇప్పుడు మనకి కుండీలో ఎంత వాటర్ అయితే అవసరం ఉంటే అంతే పోయండి. ఎక్కువ ఎక్స్‌ట్రా పోయకండి. ఆ వాటర్ స్టోరేజ్ వల్ల దోమలనేవి తయారవుతాయి కాబట్టి మనకి అవి కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా ఫీవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అయిపోయింది కంప్లీట్. ఇదన్నమాట. బెడ్ సెటప్ మొత్తం గూడా. నెక్స్ట్ ఇంకా కూలర్. మరీ మా సైడ్ అంటే ఈ సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఈ సైడ్ మాత్రం ఈ ఏరియాలో ఒక 5 డేస్ నుంచి బాగా ఎండ కొడుతుందన్నమాట. 5 డేస్, 1 వీక్ నుంచి. వితౌట్ కూలర్ లేనిది అసలు పడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. కూలర్‌లో వాటర్ నేను చూసుకోవాలి. కూలర్‌లో వాటర్ అయితే లేదు. అది ఓపెన్ చేసి బయట నుంచి ఔట్ సైడ్ ట్యాప్‌కి మనం పైప్ అనేది అటాచ్ చేసి ఇప్పుడు వాటర్ పట్టుకోవాలి. ఇదన్నమాట నేను డైలీ రొటీన్ చేసే వ్యవహారం. నైట్ 9:30కి నేను చేసే డైలీ రొటీన్ మ్యాటర్ ఇది. రోజు ఇలా చేయాల్సిందే. బెడ్‌షీట్‌కి దోమతెర ఎయాల్సిందే. కూలర్‌లో వాటర్ నేను చెక్ చేసుకొని వాటర్ పట్టాలి. వాటర్ పట్టిన తర్వాత వాటర్ నిండా స్టోరేజ్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పడుకోవటమే ఇంగ. కొత్త కూలరు. కొత్తదంటే కొత్తదేం కాదు. ఆల్రెడీ 1 ఇయర్, 2 ఇయర్స్ అయిందనుకుంటా కూలర్ తీసుకొని. మెయింటైన్ చేయడం ఏం లేదు. సమ్మర్ సీజన్‌లో మనం యూజ్ చేసుకొని, మిగతా సీజన్‌లో మొత్తం క్లీన్ చేసి లోపల ఉన్న వాటర్ అంతా కూడా తీసేసి, నీట్‌గా ప్యాక్ చేసి సన్‌షైన్ మీద ఎయడమే. మళ్ళీ సమ్మర్‌లో ఓపెన్ చేసుకోవడం, గడ్డి అవన్నీ మార్చేసి, మళ్ళీ నీట్‌గా క్లీన్ చేసుకొని, మళ్ళా యూజ్ చేసుకోవడమే. అలా యూజ్ చేసుకోవడం వల్ల ఎక్కువ సంవత్సరాలొస్తుంది. మామూలుగా ఎలా పడితే అలా వాడితే కొన్ని సంవత్సరాలంటే 1 ఇయర్, 2 ఇయర్స్‌లోనే పాడైపోతుంది. సో, ఇది ఆల్రెడీ ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ అయిందనుకుంటా. నిండినట్టుంది. పోవాలి. ఈలోపు టైమ్ పాస్ మా పాపదా బాలు. ఆడుకుందామని ఏదో అట్లా ఆడుకుంటున్నా. దాని మీద పెట్టేద్దాం మనకెందుకు బాల్ తోటి. ఓకే. నిండింది. ట్యాప్ బంద్ చేసొస్తాను. చూస్తున్నా. దూరం నుంచి చూస్తున్నా. మరి ఊరికే దగ్గరికి పోయి చూడాలంటే కూడా ఇబ్బందయితుందని దూరం నుంచి చూస్తున్నా. నిండింది. బంద్ చేసి ట్యాప్ ఇదంతా కూడా మళ్ళా కూలర్‌ని తీసుకెళ్ళి బెడ్‌రూమ్‌లో సెట్ జేయాలి. వాటర్ అయిపోయినాయి. జాగ్రత్త ఒక్క చుక్కడు పడకుండా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీకు తెలియనిదేముంది అందరూ యూజ్ చేసేది ఇప్పుడు లేటెస్ట్‌గా ప్రతి ఇంట్లో కూడా టైల్స్. వైట్ అండ్ బ్లాక్ మై టైల్స్. ఒక చుక్క వాటర్ పడితే దాని మీద కాలేస్తే జారి పడతాం. సో, చాలా జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా వాటర్ అనేది టైల్స్ మీద పడకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. తడి ఏమాత్రం ఉన్నా జారి పడతాం. స్కిడ్ అయిపోద్ది. ఓకే. కూలర్ అయితే ఇప్పుడు బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళి సెట్ చేస్తా. మెల్లగా తీయాలి. ఎందుకంటే
వాటర్ ఎక్కువ పట్టాము కూలర్ నిండా. సో, దానివల్ల మనం గట్టిగా దాన్ని లాగేస్తే కింద గిరకలనేవి ఊడిపోయి, కూలర్ కింద పడే ఛాన్సెస్ ఉంది. కూలర్ డ్యామేజ్ అవుతది. సో, జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా తీసుకెళ్ళి అక్కడ కార్నర్‌లో సెట్ చేసి పెట్టేస్తా. డైలీ రొటీన్ నేను చేసేది నైట్ టైమ్‌లో ఇదనమాట. దోమతెర యూజ్ చేయటం, కూలర్‌లో వాటర్ పెట్టి కూలర్ సెట్ చేసి రెడీ పెట్టుకోవడం. ఒకసారి దోమతెరలోకి ఎంటర్ అయితే ఎర్లీ మార్నింగే ఎగ్జిట్. అదండి. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా దోమల బెడద చాలా ఉంది. డెంగ్యూ, మలేరియా జ్వరాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. పూల కుండీలో వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోండి. ఏమైనా ప్లాస్టిక్ సామాన్లు, ప్లాస్టిక్ టబ్స్‌లో ఏమైనా వాటర్ ఉంటే తీసేసేయండి. వాష్ ఏరియా క్లీన్‌గా ఉంచుకోండి. ఇదనమాట మ్యాటరు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. బాయ్. బాయ్.